జిల్లాలో ఏం లేదు. అన్నారంలో కొద్దిగా సీపేజ్ ఉంది, అది ఎందుకు అనేది చెప్పాను. కేసీఆర్ అటెండ్ అయ్యి వివరణ ఇస్తారు. ఇప్పుడు మీరేమో కరప్షన్ అలిగేషన్స్ అన్నారు, కానీ దానికి సంబంధించి విచారణ పరిధిలోనేమో ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ప్రాజెక్ట్ అంటారు. సో దాన్ని ఎట్లా అప్రూవ్ చేయగలుగుతారు? భరత్ గారు పిలవకపోతేనేమో ప్రత్యేక ప్రకారంగా కమిషన్ లేకపోతేనేమో ఆ సిస్టమ్ ప్రకారం ఎంక్వైరీ జరుగుతానేమో ఎట్లా ప్రూవ్ చేస్తారంటారు. దీనికన్నా సంబంధించిన ఏజెన్సీస్ ఆ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అదేముందో మేము చెప్తున్నాయి అన్ని కూడా స్పెషల్ గా మేము కూడా ప్రజలకి సమాధానం చెప్పాలి కదా. దే విల్ టెల్ విత్ ఆల్ ఎవిడెన్సెస్ ఓన్లీ. ఇప్పుడు కేసీఆర్ అటెండ్ అయితే మీకు సాటిస్ఫైడా? నేను సాటిస్ఫై కాదన్నా, ఆయన బాధ్యత ఉంది ఆయన పైన. ఓకే, ఆయన ప్రూవ్ చేసుకోవాలి. నాకు సాటిస్ఫాక్షన్ కాదు, ఇంకా ప్రజలు సాటిస్ఫై కావాలి. ఇప్పుడు రెండు కమిషన్ పర్వ్యూలో కరప్షన్ అన్న ఇష్యూ కూడా ఉందా? కరప్షన్ జరిగిందా లేదా అన్నది కూడా డిసైడ్ చేస్తుందా? ఓన్లీ రీడిజైన్ కి సంబంధించేనా? అంటే కమిషన్ ఎంక్వైరీ చేసినాక దాంట్లో ఏమేమి బయటపడుతుంది, ఎవరన్నా లాభం ఏమన్నా జరిగినా అట్లా వీళ్ళు ఇస్తారు కదా, మనం చెప్పాలి కదా. మనం అది కమిషన్ అంటే అది కమిషన్ అంటేనే ఇండిపెండెంట్ కదన్నా. అంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో ఇర్రెగ్యులారిటీస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అన్నారు. సో ఇప్పుడు ఆయన రీడిజైన్ కి సంబంధించి ఒక్కో ఇంజనీర్ ఒక్కో వ్యక్తి ఒక్కో విధంగా చెప్తారు. ఇప్పుడు కేసీఆర్ రీడిజైన్ సంబంధించి నాకు మహారాష్ట్ర అక్కడ ఒప్పుకోలేదు, తుమ్మిడెట్టి దగ్గర 153కి ఒప్పుకోలేదు అని చెప్పి ఆయన చెప్పొచ్చు. సో దానిలో తప్పు పట్టేందుకు అవకాశం ఉంటుందా? బట్ ఒక విషయం చెప్తాను. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ గారు వారిపైన వేసుకుంటారా లేదా అధికారుల పైన పక్కన తప్పుకుంటారా అనేది ఫస్ట్ థింగ్ చూడాలి. బాధ్యత తీసుకుంటారా? ఎందుకంటే గత ప్రభుత్వం ఏదైనా మంచి జరిగితే మా హయాంలో జరిగింది, నా హయాంలో జరిగింది అని చెప్పుకుంటారు కదా. మరి అదే విధంగా జరిగిన అవకతవకల్ని వారు ఏ రకంగా సమాధానాలు చెప్తారో అవన్నీ కూడా వారు వచ్చిపోయినాక తెలుస్తుంది కమిషన్ ఆఫీషియల్ గా రిపోర్ట్ ఇస్తే. ఓకే ఓకే. సో మీరైతే